నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. జనసేనలో త్యాగాలకి జనసేన పార్టీ వల్ల ఒక పెద్ద రాజకీయ చరిత్రను సృష్టించబోతుంది. 24 స్థానాలు అడిగిన జనసేనాని 21కే ఫిక్స్ అయ్యారు. మరి వాటిల్లో కూడా చాలామందికి అభ్యర్థులకి ఇన్ఛార్జీలకి ఇస్తానని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన స్థానాల్లోనే పొత్తులో ఇతర పార్టీలు వాటిని కైవసం చేసిన దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో రాజమండ్రికి చెందిన కందుల దుర్గేష్ గారు మరి ఆయన్ని రాజమండ్రి రూరల్ టికెట్ అడిగారు. ముందు జనసేనాని కన్ఫర్మ్ చేశారు. చివరిలో మళ్ళా సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చ చౌదరి గారు టీడీపీ టికెట్ ఆయనకి ఇవ్వడానికి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ దోబూచులాట్ల మధ్య ఇరువురు పార్టీల అభ్యర్థులు ఒకరికొకరు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఫ్లెక్సీలు చించేయడం, పార్టీలు గుర్తులు చించేయడం జరిగింది. మరి వెంటనే తేలుకున్న ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే గోరంట్ల బుచ్చ చౌదరి గారినేమో రాజమండ్రి రూరల్కి ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా కందుల దుర్గేష్ గారిని నిడదవోలు ఇన్ఛార్జిగా నియమిస్తూ జనసేనాని ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడే స్టార్ట్ అవుతుంది ట్విస్ట్ అంతా. నిడదవోలు నియోజకవర్గం కందుల దుర్గేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు. ఆ ప్రాంతంలో కనీసం పరిచయాలు కూడా లేవు. కాకపోతే జనసేనాని జనసైనిక ఓట్ బ్యాంక్ కూడా కాపు సామాజిక వర్గ ఓటు కూడా నిడదవోలు నియోజకవర్గంలో అధికంగా ఉంది. మరి 2014లో బూరుగుపల్లి శేషారావు గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2019లో అక్కడ శ్రీనివాస నాయుడు